హలో గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు అసలు మంచి మంచి మూవీస్ థియేటర్స్లో చాలా రోజులు ఎందుకు రన్ అవ్వట్లేదు, ఎందుకు హిట్ అవ్వట్లేదు. సో చాలా ఫాస్ట్గా ఓటీటీలు వచ్చేస్తున్నాయి. దీనికి రీజన్ ఏంది? యావరేజ్గా అయిపోతున్నాయి, బిలో యావరేజ్ అయిపోతున్నాయి, ఫెయిల్ అయిపోతున్నాయి, ఓటీటీలు ఫాస్ట్గా వస్తున్నాయి. సో వీటికి రీజన్స్ నేను మూవీ బఫర్గా బాగా అనాలిసిస్ చేసి ఒక 4-5 స్ట్రాంగ్ పాయింట్స్ అనుకున్నాను. సో ఆ పాయింట్స్ అనేది డిస్కస్ చేస్తాను, ఆ పాయింట్స్ అనేది మేము ముంగట పెడతాను. సో ఈ వీడియో మాక్సిమం సినీ ఇండస్ట్రీ పెద్దలకి రీచ్ అవుతాయి కనుక డెఫినెట్గా యూజ్ అవుతుంది. ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో ట్రై చేస్తే డెఫినెట్గా వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ చాలా మంచి మూవీస్. ఇవి జస్ట్ శాంపుల్ మాత్రమే ఈ మూవీస్ పెట్టాను. ఇంకా ఇలాంటి మూవీస్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ చాలా మంచి మూవీస్. బట్ ఓటీటీలు చాలా ఫాస్ట్గా వచ్చాయి, ఫెయిల్ అయ్యాయి, లేకపోతే తక్కువ కలెక్షన్ వచ్చింది. దానికి ఎంతైతే రావాలో అంత ఎక్స్పెక్టెడ్ రాలేదు. సో ఇవన్నీ రీజన్స్ గురించి మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇంటు ది థింగ్స్. సినిమా థియేటర్ రిలీజ్ అనుకుంటే మినిమం 50 days గ్యాప్ ఉంచాలి. ఓటీటీ రిలీజ్కి ఇది ఒక్క సినిమా ఓనర్ కాదు, ప్రతి ఒక్క సినిమా ఓనర్ అలా అనుకుంటే ఎప్పుడైనా థియేటర్ రిలీజ్ అనుకుంటే మినిమం 50 days ఉంచాలి ఓటీటీ గ్యాప్. అప్పటి వరకు రిలీజ్ చేయొద్దు. అప్పుడే మంచిగా ఉన్న సినిమాలు అన్నీ కూడా డెఫినెట్గా ఆడతాయి. 100% మన కంటెంట్ ఎప్పుడైతే మంచిగా ఉంటుందో అది మనం 50 days కాదు 100 days తర్వాత రిలీజ్ చేసినా కానీ ఓటీటీలో కూడా ఆడుతుంది, థియేటర్లో కూడా ఆడుతుంది. మనం కంటెంట్ లేని సినిమా మీరు ఓటీటీలో ఫాస్ట్గా రిలీజ్ చేసినా ఆడదు, ఇక్కడ రిలీజ్ చేసినా ఆడదు. సో కంటెంట్ మంచిగా ఉంటే ఎక్కడైనా ఆడుతుంది. మినిమం 50 days గ్యాప్ ఉంచితే 100% ప్రతి ఒక్క మంచి సినిమా 100% మనం అనుకున్న దానికన్నా ఎక్స్ట్రా రీచ్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన పాటికి నా అనాలిసిస్ ఏంటంటే, ఒక మంచి మూవీ 20 daysలో థియేటర్లో నుంచి మనకి ఓటీటీలోకి వచ్చేస్తుందంటే ఒక సినిమాకి ఒక ఫ్యామిలీ పోవాలనుకుంటే ఒక 1,000-1,500 రూపీస్ ఖర్చు అవుతుంది. సో 1,000-1,500 రూపీస్కి ఒక మిడిల్ మ్యాన్ పర్సన్ ఆలోచించేది ఏంటంటే ఆ 1,500 పెడితే 1 yearకి తగ్గట్టు ఒక 4-5 ఓటీటీ ఛానల్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, 100 సినిమాలు చూడొచ్చు. సో 20 daysలో వస్తున్న సినిమా అంత నార్మల్ హిట్, అది బ్లాక్ బస్టర్ కాదు. సో అంటే ఒక పుష్ప, ఒక బాహుబలి, ఒక మగధీర కాదు కాబట్టి డెఫినెట్గా వెళ్ళే ఉద్దేశం చూపించాడు. ఎందుకంటే మనకి నెలలో మనకి ఒక 7-8 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఒక్కదానికి ఒక 1,500 రూపీస్ ఖర్చు పెడితే ఒక 4-5 సినిమాలు మంచి చూడాలనుకుంటే కనుక డెఫినెట్గా అది చాలా ఇంపాసిబుల్ కాబట్టి 20 days వెయిట్ చేసి ఆ సినిమా ఓటీటీలో చూస్తారు. సో ఈ క్లాజ్ అనేది ఓన్లీ టాలీవుడ్, బాలీవుడ్ అని కాకుండా మొత్తం ఇండియన్ సినిమాకి ఒక రూల్ ఉండాలి. థియరిటికల్ రిలీజ్ అంటేనే డిఫాల్ట్గా మినిమం 50 days వరకు ఏ ఓటీటీ ఛానల్ కూడా రిలీజ్ చేయొద్దు అని చెప్పేసి. అప్పుడు అవుతూనే మనకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఈ నష్టం జరుగుతుంది ఓన్లీ టాలీవుడ్కి కాదు, బాలీవుడ్కి, మాలీవుడ్కి, ప్రతి ఒక్క వుడ్కి కూడా ఇది ఇష్యూ ఉంది. అంటే కంప్లీట్ బ్లాక్ బ్లాస్టర్ అయితేనే జనాలు థియేటర్కి వెళ్ళి చూడాలని ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. నార్మల్ హిట్ అయితే చూడట్లేదు, వెళ్ళట్లేదు. ఎందుకు అంటే వితిన్ 15 to 30 days లోపలనే మనకి మూవీ వచ్చేస్తుంది ఓటీటీలో. సో దానికి రీజన్ ఇది, మెయిన్ రీజన్ ఇదే, అందుకని వెళ్ళట్లేదు. సో డెఫినెట్గా ఈ క్లాస్ తీసుకురావాలి. అండ్ ఈ క్లాస్తో పాటు ఇంకోటి క్లాసెస్ ఉన్నాయి, అవి కూడా మనం ఫుల్ఫిల్ చేస్తే డెఫినెట్గా కస్టమర్ ఆడియన్స్ మంచి సినిమాకి థియేటర్కి వచ్చి చూస్తాడు, పైరసీ కూడా చూడడు. సెకండ్ మేజర్ పాయింట్, స్నాక్స్కి ఇక్కడ ఒక ఫ్యామిలీకి కానీ ఒక ఇండివిజువల్ పర్సన్ తీసుకుంటే టికెట్ ప్రైస్ కన్నా స్నాక్స్కి ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో ఇది కూడా ఒక రీజన్. ఎందుకంటే ఒక ఫ్యామిలీ వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు ఏది అడిగినా కొనియాలని వాళ్ళ పేరెంట్స్ అనుకుంటారు. బట్ అక్కడ ప్రైజెస్ చూస్తే టూ మచ్గా ఉంటాయి. సో అది కొనలేక, వాళ్ళు ఇబ్బంది పడలేక, వాళ్ళకి ఫేస్ చూపించలేక, సో డెఫినెట్గా సినిమానే అవాయిడ్ చేస్తున్నారు. సో డెఫినెట్గా మనం థియేటర్స్ ఓనర్స్ తోటి మాట్లాడాలి, స్నాక్స్ ప్రైస్ తగ్గించేటట్టు చూడాలి. అండ్ స్నాక్స్ ప్రైస్ తగ్గించడము ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఒకవేళ కాంట్రాక్ట్స్ అవన్నీ ఎక్కువ అవుతుంటే, రెంట్స్ అవన్నీ ఎక్కువ అవుతుంటే యావరేజ్ చేసుకోవాలి. అంటే ఒక 5-10 స్టాల్స్ ఉన్నాయి అనుకోండి, ఒక 5 స్టాల్స్ కొంచెం కాస్ట్లీ పెట్టినా ఇంకో 5 స్టాల్స్ ఆల్టరేట్ ఆప్షన్స్ పెడితే డెఫినెట్గా కస్టమర్ ఏది కావాలంటే అది తీసుకుంటాడు. సో థియేటర్కి రావడానికి ఇబ్బంది పడాడు. సో స్నాక్స్కి అంత ఖర్చు పెట్టడం అనేది డెఫినెట్గా రైట్ పాయింట్ కాదు. అంటే మనం ఒక చారణ సినిమాకి మనం పారాయణ ఖర్చు పెడుతున్నాం అన్నట్టు ఉంటుంది. అంటే 25% మనము సినిమా ఖర్చు పెడుతుంటే 75% స్నాక్స్కి ఖర్చు పెడుతున్నారు. సో మీరు ఆలోచించండి, థియేటర్స్ ఓనర్స్తో మాట్లాడండి అండ్ ప్రైసెస్ తగ్గించాలి స్నాక్స్ గురించి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మనకి వాటర్ ఇంతకుముందు డిస్కషన్ వచ్చినప్పుడు ఓన్లీ గవర్నమెంట్ రూల్ తీసుకొచ్చింది ఏంటంటే ఎంఆర్పి ప్రైస్కే వాటర్ అమ్మాలని చెప్పేసి. సో ఆ క్లాజ్ వచ్చినప్పుడు నేనైతే ఏమనుకున్నా అంటే ఓకే, ఇప్పుడు బయట మనకి మినరల్ వాటర్ బాటిల్స్ 20 రూపీస్కి లీటర్ అమ్ముతారు కదా, సో ఆ ప్రైస్కి అమ్ముతారు అనుకున్నాను. బట్ అక్కడ తీరా చూస్తే అవే బాటిల్స్ని ఎంఆర్పి రేట్ డైరెక్ట్ పెంచేసిండ్రు. అంటే ట్యాక్సెస్ అవన్నీ వాళ్ళు కట్టుకుంటున్నారు, మిగతాది రేట్ పెంచేసిండ్రు. అంటే ఇప్పుడు ఒక మంచి మాల్కి వెళ్ళింది అనుకోండి, 250 ml నుంచి 350 ml వరకు వాటర్ బాటిల్ ఉంటుంది, అది మీకు 50 రూపీస్ ఉంటుంది. సో ఈవెన్ కొంచెం ఫుడ్ స్పైసీ అయితే మీరు వాటర్ తాగాలనుకుంటే, ఒక ఫ్యామిలీ తాగాలనుకుంటే 3 బాటిల్స్ కొనుక్కోవాలి. ఒక్క బాటిల్ కొనుక్కుంటే చాలదు. 50 రూపీస్ 1 లీటర్ బాటిల్ కాదు, 250 ml కానీ 350 ml కానీ 400 ml కానీ ఉంటుంది. సో ఎలా సరిపోతుంది? ఆడియన్స్ ఎలా వస్తారు థియేటర్కి? నాట్ ఈవెన్ వాటర్ బాటిల్ కూడా కొనుక్కోవాలంటే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి ఇప్పుడు ఉంది. సో ఎవరు అడగలేదు, ఏ ఆడియన్స్ అడగలేదు మాకు ఇంత మంచి క్వాలిటీ వాటర్ బాటిల్ కావాలని చెప్పేసి.
బయట దొరుకుతున్న మినరల్ వాటర్ బాటిల్సే పెట్టండి, సేమ్ ప్రైస్కి పెట్టండి, 20 రూపీస్ పెట్టండి. ఎందుకు రారు? 10 రూపీస్ లీటర్స్ 500 ml వాటర్ బాటిల్స్ పెట్టండి. డెఫినెట్గా సినిమా హిట్ అవుతుంది. సినిమాకి చాలా మంది థియేటర్స్లో వచ్చి చూస్తారు, 100% చెప్తున్నా. థర్డ్ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్, సో మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడే, మూవీ మనము ప్రొడక్షన్స్ చేసేటప్పుడే, స్టార్ట్ చేసేటప్పుడే ప్రతి ఒక్కరు, అంటే ఒక హీరో కానీ, హీరోయిన్ కానీ, కాస్టింగ్ కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఎవరైనా కూడా అది థియేటికల్ రిలీజా, ఓటీటీ రిలీజా, దాని ప్రకారంగా వాళ్ళ ప్రైజెస్ ఫిక్స్ చేసుకోవాలి. సో ఇది మేబీ ఆల్రెడీ జరుగుతుండొచ్చు. సో బట్ ఇది స్పెసిఫిక్గా ఇప్పుడు మనం ఓటీటీకి దీనికి 50 days మినిమం గ్యాప్ పెడుతున్నాం కాబట్టి ముందే ఫిక్స్ అయిపోవాలి. ఎందుకంటే అవుట్పుట్ వచ్చాక మళ్ళీ ప్రొడ్యూసర్ మైండ్ చేంజ్ చేసుకొని, ఓకే థియేటర్లో డెఫినెట్గా ఆడదు కాబట్టి నేను ఓటీటీకి వెళ్ళిపోతాను అంటే డెఫినెట్గా అది చాలా క్లాషెస్ వస్తాయి. ఎందుకంటే కొంతమంది హీరోస్ నేను ఓటీటీ డైరెక్ట్ చేయను, డైరెక్ట్ ఓన్లీ థియేటర్సే చేస్తాను అంటే, సో ఇది వర్కౌట్ కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు కూడా ఒక్కొక్కసారి అవుట్పుట్ చూసాక ఆడదని ఫిక్స్ అయిపోతారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తుంటే అందరికీ క్లాషెస్ వస్తాయి కాబట్టి ఈ అగ్రిమెంట్ అనేది కూడా ముందే చేసుకోవాలి. 100% పక్కాగా ఉంటే ఎలాంటి క్లాషెస్ రాకుండా డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, కొన్ని మూవీస్ చాలా లో బడ్జెట్లో తీస్తారు. అంటే ఒక బిల్డింగ్లో తీసేస్తారు, లేకపోతే ఒక రోడ్ పైన తీసేస్తారు. సో ఒక 2-3 రూమ్స్లో కలిపి తీసేస్తారు, ఒక 2-3 క్యారెక్టర్స్ పెట్టి తీసేస్తారు, కంప్లీట్ చేసేస్తారు మూవీ. సో అలాంటి మూవీస్కి కూడా ప్రైస్ ఈ విపరీతంగా పెంచేస్తారు. అండ్ దానివల్ల కూడా డెఫినెట్గా సినిమా పడిపోతుంది. చాలామంది అనుకుంటారు ఏంటంటే ఫస్ట్ 1 వీక్లో వచ్చేస్తుంది కలెక్షన్ అని చెప్పేసి, బట్ అది ఆడియన్స్ అంత ఫూలిష్గా లేరు. ఎందుకు అంటే అంత లో బడ్జెట్ మూవీకి అంత ప్రైస్ పెడితే కూడా మౌత్ టాక్ వల్ల పడిపోతుంది. సో అసలు సినిమాలో ఏం లేదు, ఒక రూమ్లో ఇంత స్టోరీ ఉంటుంది, ఆ సింపుల్ స్టోరీని ఇంత చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడము. సో దానికి అంత ప్రైస్ పెట్టడం అంటే నీకు ఒక్క షో 2 షోలు నడుస్తాయి కానీ లాంగ్ రన్లో మీ బిజినెస్ దెబ్బతింటుంది కానీ వర్కౌట్ కాదు. సో టికెట్ పెంచినందుకు. సో అలాంటి లో బడ్జెట్ మూవీస్కి డెఫినెట్గా ఎప్పుడైతే టికెట్ ప్రైజెస్ పెంచుతారో దానికంటే ఒక పెద్ద ఆర్గనైజేషన్ కానీ, ఒక ప్రిన్సిపల్స్ కానీ ఉండాలి, కొంతమంది ఉండాలి, హెడ్స్ ఉండాలి. సో ఆ ప్రాసెస్ అవన్నీ కంప్లీట్ అవుతాయి. అంటే ఒక బడ్జెట్ దాటితేనే దానికి ప్రైస్ పెంచడం అనేది జరగాలి. అలా అయితేనే ఒప్పుకోవాలి, లేకపోతే డెఫినెట్గా సినిమా పడిపోతుంది. అది ఒక్క సినిమాతోటే కాదు, చాలా సినిమాకి కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇది కూడా కన్సిడరేషన్లో పెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను. సో గైస్ ఇదంతా కూడా నేను జస్ట్ నా అనాలిసిస్ ప్రకారంగా నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. సో ఇది ఎక్కడ కూడా ఎవరిని పాయింట్ చేసి కానీ, ఇది ఇండస్ట్రీని పాయింట్ చేసి కానీ చెప్పట్లేదు. సో ఓవరాల్గా అంటే ఇది ఈ ఇష్యూ మనకి ఓన్లీ తెలుగులోనే కాదు, హిందీలో కూడా చాలా చాలా మంచి మూవీస్ కూడా జస్ట్ 1 వీక్లో, 10 డేస్లో, 15 days, 20 daysలో మనకి ఓటీటీలో వచ్చేస్తున్నాయి. సో ఎందుకు అంటే మరి స్టోరీ చూస్తే బాగుండట్లేదంటే చూస్తున్నారు, మళ్ళీ ఓటీటీలో హిట్ అవుతున్నాయి. సో రీజన్ ఏంటి, మనము ఈజీగా రిలీజ్ చేస్తున్నాం కాబట్టి మనకి డెఫినెట్గా ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూడాలని ప్రిఫరెన్స్ చేయట్లేదు. ఇక్కడ తక్కువ అమౌంట్కి చాలా సినిమాలు చూస్తున్నారు, అక్కడ ఎక్కువ అమౌంట్కి ఒకటే సినిమా చూస్తున్నారు, మళ్ళీ అది బాగుందా లేదో కూడా తెలియట్లేదు. సో అది రీజన్. సో ఇవన్నీ అనాలిసిస్ చేసి ఒక మూవీ బఫర్గా, అంటే ఒక మూవీ ప్రేమికుడుగా సో నాకు అనిపించింది ఏంటంటే డెఫినెట్గా ఇవన్నీ చేస్తే ఒక మూవీని థియేటర్లో చూడడమే చాలా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. ఎప్పటికీ కూడా ఏ మూవీ అయినా కానీ థియేటర్లో ఎంజాయ్ చేసే విధానమే వేరే ఉంటుంది. డెఫినెట్గా ఆడియన్స్ థియేటర్కి వెళ్ళనే ప్రిఫర్ చేస్తారు. బట్ ఎప్పుడైతే మూవీస్ తక్కువ రేట్కి మనకి లీగల్గా వచ్చేస్తుంటాయి, అంటే ఇప్పుడు ఓటీటీలో చూస్తున్న వాళ్ళందరూ అదే సినిమా 2 daysలో 3 daysలో పైరసీ వస్తే చూడరు. 100 మెంబర్స్లో 95 మెంబర్స్ చూడరు, 90 మెంబర్స్ చూడరు, అట్లీస్ట్ ఓన్లీ 5-10 మెంబర్స్ పైరసీ చూస్తారు. కానీ ఓటీటీలో లీగల్గా వస్తుండే చూస్తున్నారు వీళ్ళ ఈ 90 మెంబర్స్ కూడా. సో లీగల్గా వస్తే, అంటే ఇన్లీగల్గా వచ్చినా కానీ చూడరు ఈ 90 మెంబర్స్. లీగల్గా వస్తుంది కాబట్టి వీళ్ళందరూ చూస్తున్నారు. అంటే తప్పు మన సైడే ఉంది, మనమే ఒకదానికి ఫిక్స్ కావాలి. అంటే బేసిక్గా ఏంటంటే ఇక్కడ నాకు అనిపించింది, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, సో ముందే బిజినెస్ మ్యాక్సిమం రిటర్న్స్ తీసేసుకోవాలి, ఖర్చులు అయినాయి అన్ని రిటర్న్స్ రావాలి అనుకుంటే హిట్ కాకముందే మనము ఓటీటీకి కూడా అమ్మితే ప్రైజెస్ వస్తాయి కాబట్టి ముందే ఓటీటీ కూడా అమ్మేస్తున్నారు. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ హిస్టరీని బట్టి ఓటీటీకి మూవీకి అమ్మడము, దానికి ప్రైజింగ్ అనేది ఫిక్స్ అయ్యి ఉంటుంది. సో ఇవన్నీ మనం డెఫినెట్గా ఈ ప్రిన్సిపల్స్ కొన్ని ఫాలో అవుతే కనుక 100% థియేట్రికల్ రన్ పెంచవచ్చు అని నేను అనుకుంటున్నాను. Please like, share and subscribe to my channel for more reviews. Nenu Chenika signing off for now.